ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రేయ నమః అని కామెంట్ చేయండి. ఈ ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు రోజే వచ్చే శుక్రవారం నాడు కానీ, కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారం నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి పూజ చేయటానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: అమ్మవారి చిత్రపటం. ఈ చిత్రపటాన్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చిత్రపటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న భంగిమలో ఉండాలని అంటారు మన పెద్దలు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటూ ఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు కలశ పూజ కోసం. అలాగే 2 కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయ కలశం మీద ఉంచేందుకు, మరొక కొబ్బరికాయ అమ్మవారికి నివేదన చేసేందుకు. అలాగే 3 జాకెట్టు ముక్కలు. ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు. వాయనంలోనే మరొకటి కూడా పెట్టేసేయండి. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొద్దీ జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోండి. ఇక 2 పీటలు. ఒకటి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచేందుకు, ఇక రెండవ పీట కలశాన్ని స్థాపించేందుకు. మీ ఇంట్లో గనక ఒకటే పీట ఉన్నట్లు అయితే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. ఈ విస్తరాకులు లేదా అరటి ఆకుల్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద కలశాన్ని నింపాలి. నానబెట్టిన శనగలు అమ్మవారికి సమర్పించి ముత్తైదువులకు ఈ నానబెట్టిన శనగలను పంచాలి. ఈ శనగలను ముందు రోజు రాత్రే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక విడిపూలు. విడిపూలుతో అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే చాలా శ్రేయస్కరమని మన పెద్దలు చెబుతారు. 5 రకాల పూలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉన్న పూలను అయినా సరే అందుబాటులో పెట్టుకోండి. ఈ పూలు మాత్రమే కాదు, ఇంకా మీ దగ్గర వేరే రకాల పూలు ఉన్నా సరే అవి అందుబాటులో పెట్టుకోండి. ఇక 2 పూలమాలలు. అమ్మవారి కలశానికి ఒక పూలమాల, ఇక చిత్రపటానికి వేసేందుకు ఒక పూలమాలను తెచ్చుకోండి. ఇది తెలుపు లేదా ఎరుపు రంగులో ఉన్న పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాసింత బియ్యపిండి, పసుపు కొమ్ములు ఈ 2 ఉంటే చాలా మంచిది. పసుపు కొమ్ములు శుభంగా పరిగణిస్తారు గనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం పసుపు కుంకుమలతో అమ్మవారి కలశానికి పీటకు అద్దుకోవాలి. ఇక అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు 2 డజన్ల గాజులు అమ్మవారికి. ఇక ముత్తైదువులకు కూడా వాయనంగా ఇవ్వడానికి కూడా గాజులు సమకూర్చుకోవాలి. ఇక చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము అమ్మవారి పటానికి, ఇక ముత్తైదువులకు పూసేందుకు 3 డజన్ల తమలపాకులు. అమ్మవారి కలశానికి 5 తమలపాకులు పెట్టాలి. అలాగే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు కూడా తమలపాకులు కావాలి. ఇక తాంబూలంలో 2 డజన్ల చొప్పున అరటిపండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ కూడా తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడాకులు ఇంటి తోరణాలుగా కట్టేందుకు, అలాగే మామిడాకులను కలశంలో కూడా ఉంచేందుకు. కలశంలో ఉంచేందుకు 5 మామిడాకులను తీసుకొని ఆ మామిడాకులను చుట్టూ పెట్టి అందులో కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఇక దారం రీలు. తోర పూజ
ఎంతో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతానికి. తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు, అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి అమ్మవారికి పానకం సమర్పించాలి. ఇక యాలకుల మాల వేసి అమ్మవారికి పానకం నివేదించాలి. పెసరపప్పు అమ్మవారికి, వడపప్పు నివేదించాలని అనుకుంటే, ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లం కూడా సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటుగా ఇవన్నీ కూడా ముందు రోజే చలిమిడి చేసుకొని పెట్టుకోవాలి. ఆనవాయితీ ప్రకారం కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయటం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పండ్లు, పంచదార, ఇక అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొద్దీ పిండి వంటలు, ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే పూజా సామాగ్రిని కూడా పూజకి ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి. ఇక అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయటానికి ఒత్తులు, అమ్మవారికి సాధారణ ఒత్తుల కంటే కూడా తామర ఒత్తులతో పూజ చేసినట్లు అయితే ఆ దీపారాధన చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధారణ వత్తులు అనగా కాటన్ వత్తులతో పాటుగా తామర పువ్వుల వత్తులను కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరిని, చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం, నివేదన చేసే సమయంలో ముగించేందుకు గంట, ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన దగ్గరే ఉంటాయి కదా. వీటన్నిటినీ ఒకరోజు ముందే సిద్ధంగా ఉంచుకుంటే పూజ చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు.